సో వాళ్ళు సిమెంట్ కంపెనీ వాళ్ళు దీన్ని లైట్ వెయిట్ ప్లాస్టిక్ ఏం చేస్తారు? బర్న్ చేస్తారు సార్. వాళ్ళ ఏదైతే బాయిలర్స్ ఉంటాయో టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం ఆల్టర్నేట్ ఫ్యూయల్గా దీన్ని వాడుతాం. నెక్స్ట్ వచ్చి 3000 వరకు ఉంటుంది సార్ కెలరీస్ వాల్యూ. ఓకే, 3000 వరకు. ఓకే, 2000 ఫస్ట్ లేయర్ కింద వాడుకోవచ్చు. ఫిల్ చేయడానికి మన మహోత్సవంలో మన కార్పొరేషన్ పరిధి దాంట్లో కొంత ప్లాస్టిక్ అయితే కలిసి ఉన్నాయి కదా. అవును సార్, అందుకే సార్ స్క్రీనింగ్ చేస్తారు సార్. కొంచెం మిక్స్ అయ్యి వస్తుందని స్క్రీనింగ్ పెట్టుకుంటారు సార్ బయట. అంటే ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేసి సార్ ప్లాస్టిక్ సెగ్రిగేట్ కనెక్షన్ మనము ఈ పోల్స్కి ఇచ్చాం సార్. ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ ఉన్న స్ట్రీట్ లైట్స్ దాని నుంచి మనము వచ్చే గ్యాస్ నుంచి స్ట్రీట్ లైట్ పవర్ కన్వర్షన్ చేసుకున్నాం. చాలా తక్కువ కెపాసిటీ. ఎట్లా అవుతుంది పవర్ కన్జంప్షన్? గ్యాస్ నుంచి డైరెక్ట్గా స్ట్రీట్ లైట్స్ డీజిల్ జనరేటర్ ఉంది సార్ అక్కడ. ఇక్కడ జనరేటర్ ఉంది సార్. సరే, మెకానిజం ఉంది సార్, ఉంది. ఆ టెక్నాలజీతోనే మనం చేసాం సార్. 6 mm to 30 mm సార్. ఇది కూడా అంతా ఆర్డిఎఫ్? ఇదంతా ఆర్డిఎఫ్ సార్. ఇది 30 mm. ఇది అగ్రికల్చర్ మాన్యువల్గా యూజ్ సెకండ్ ట్రమల్ చేసుకోవచ్చు సార్. ఇది ఇదంతా ఫారెస్ట్ సార్ చుట్టూ మొత్తం. సో తర్వాత ఇప్పుడు ఎంత ఉంది, ఎంత తీశారు, ఎంత మాఫీ ఉంది సార్ 3.5లో 2.07 అయిపోయింది సార్. ఇంకొక 1.5 ఉన్నది సార్ అరౌండ్. ఓకే, టైం లైన్ ఈ డిసెంబర్ మనకు మాత్రమే మిషన్స్ రన్ కావు సార్. ఎందుకంటే బెట్టు ఉంటే మాత్రం ఎటు పరిస్థితి మూవ్ కాదు సార్. సో ఇది అవి ఇమీడియట్ వర్షం చేయడం కోసం అది ప్రాసెస్ చేస్తూ ఉన్నాం సార్. మేబీ ఇంకొక 1 monthలో ఈచ్ వన్ వెహికల్స్ 500 హౌస్ హోల్డ్స్ మ్యాపింగ్ చేస్తుంది. ఆ మ్యాపింగ్ మానిటర్ చేసుకోవడానికి ఏమైనా జీపీఎస్ ఇట్లాంటివి ఉన్నాయా? జీపీఎస్ ఉంది సార్. ప్రతి వెహికల్కి జీపీఎస్ సిస్టమ్ పెట్టినాయి సార్. ఒక ఏజెన్సీ ఇచ్చింది సార్. వాళ్ళు ఈ దేశంలో కూడా 2 లక్షల రూపాయలతో పాటు 2 lakhs. ఇంకా దానికి ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు పోస్ట్